సీఎం కేజ్రీవాల్ ను ఎట్టకేలకు ఈడీ అధికారులు అరెస్టు చేశారు. సార్వత్రిక ఎన్నికల తొలి నోటిఫికేషన్ విడుదలైన తరువాత ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ వేగంగా పావులు కదుపుతోంది. అటు మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత అరెస్టుతో మొదలైన ప్రకంపనలు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసాన్ని తాకాయి. ఈ పరిస్థితుల్లో ఈడీ అరెస్టు చేయకుండా ఆపలేమని కేజ్రీవాల్ పిటిషన్ను తిరస్కరించడంతో ఈడీ అధికారులు చకచకా తమ వ్యూహాన్ని అమలు చేశారు. పన్నెండు మంది బృందం సాయంత్రం కేజ్రీవాల్ నివాసానికి చేరుకుని సోదాలు నిర్వహిస్తుండటంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దేశ రాజధానిలో అసలేం జరగబోతోందనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ లిక్కర్ కేసు విచారణ జరుగుతున్న రౌజ్ అవెన్యూ కోర్టు సీఎం కేజ్రీవాల్ కు ముందస్తు బెయిల్ ఇస్తూ వచ్చిన తీర్పు ఎన్నికల వేళ ఆయనకు ఊరటనిస్తుంది అనుకున్నా అది ఎంతోసేపు నిలవలేదు. ఎలాగైనా సరే కేజ్రీవాల్ ని అరెస్టు చేయాలని పట్టుబట్టిన ఈడీ ఆయనకు సమన్లు జారీ చేయడంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈడీ అరెస్టు చేయకుండా ముందస్తు ఆదేశాలు ఇవ్వాలని కేజ్రీవాల్ కోరగా హైకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. దీంతో ఆయన్ను అరెస్టు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఎట్టకేలకు అనేక నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడున్న పరిస్థితి ఏంటి? రైట్ ప్రియా, ఈరోజు ఢిల్లీ హైకోర్టులో అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ నుంచి అరెస్ట్ చేయకుండా వెసులుబాటు కల్పించాలి, రక్షణ కల్పించాలని కోరిన నేపథ్యంలో మేము ఏ విధంగానూ రక్షణ కల్పించలేమంటూ కూడా హైకోర్టు తెలియజేసింది. ఇటు ఈడీ కూడా విచారణకు సహకరించాలి, అరెస్ట్ చేస్తామా చేయలేమనేది మేము ఎప్పుడూ చెప్పలేమని చెప్పారు. ఈ నేపథ్యంలోనే అక్కడ విచారణ ముగిసిన తర్వాత సాయంత్రం అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్నారు. అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి చేరుకుని విచారణ 8 మంది సభ్యులతో విచారణ కొనసాగించారు. ఇప్పటివరకు కూడా విచారణ చేసి అరవింద్ కేజ్రీవాల్ను ఇప్పుడే అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇక్కడ నుంచి నేరుగా అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ కార్యాలయానికి తరలించబోతున్నారు. అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి ఈడీ అధికారులు రావడంతో ఇక్కడ భారీగా అభిమానులు, కార్యకర్తలు, ఇక్కడ పోలీసు బలగాలు కూడా, కేంద్ర బలగాలు, ఇటు ఢిల్లీ పోలీసులు కూడా భారీగా మోహరించి ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లను చేశారు. భారీగా బార్గెట్లను ఏర్పాటు చేయడం ద్వారా ఇక్కడ మనం చూస్తున్న ట్రాఫిక్ అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి ఎగ్జాక్ట్గా 500 మీటర్స్ దూరంలో ఉన్నాం. ఇక్కడ వరకు కూడా కంప్లీట్గా ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీనివల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అనేది ఎప్పుడైతే కవితను అరెస్ట్ చేశారో నెక్స్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలందరూ కూడా నెక్స్ట్ అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తారని ఆందోళన వ్యక్తం చేస్తారు. దానిలో భాగంగానే అరవింద్ కేజ్రీవాల్కు ఒకేసారి 2 నోటీసులు జారీ చేశారు. 9వ ఈడీ నోటీసులు 2 సమన్లలో 2 కేసులకు సంబంధించి, జలబోర్డుకు సంబంధించి, మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ అరవింద్ కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు. హాజరు కాకుండా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కానీ ఢిల్లీ హైకోర్టులో కూడా అరవింద్ కేజ్రీవాల్కు ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవాలి. అక్కడ ఈ నేపథ్యంలోనే ఇక సాయంత్రం అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్న ఈడీ అధికారులు అరవింద్ కేజ్రీవాల్ను కొద్దిసేపటి క్రితమే అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ నుంచి ఈడీ కార్యాలయానికి అరవింద్ కేజ్రీవాల్ను తరలించబోతున్నారు. తరలించిన తర్వాత వైద్య పరీక్షలు, అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ కార్యాలయం తరలించే ముందు వైద్య పరీక్షలు చేపిస్తారు. ఆర్ఎంఎల్ హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేయించిన తర్వాత ఈడీ కార్యాలయం తీసుకుని వెళ్తారు. తీసుకుని వెళ్ళిన తర్వాత రేపు ఉదయం కూడా మరొకసారి ఈడీ అధికారుల సమక్షంలో అరవింద్ కేజ్రీవాల్కు వైద్య పరీక్షలు చేపిస్తారు. చేపించిన తర్వాత రేపు మధ్యాహ్నం లేదా 11 గంటల తర్వాత అరవింద్ కేజ్రీవాల్ను రౌజని కోర్టులో నూతన న్యాయమూర్తి, గతంలో ఎంకే నాగపాల్ న్యాయమూర్తిగా ఉన్నారు, ఇప్పుడు నూతన న్యాయమూర్తి కావేరీ బవేజ్ల ముందు హాజరుపరుస్తారు. హాజరుపరిచిన తర్వాత ఈడీ కస్టడీ కోరే అవకాశం ఉంది. ఈడీ కస్టడీ ఇచ్చిన తర్వాత మళ్ళా తిరిగి అరవింద్ కేజ్రీవాల్ను రౌజని కోర్టు నుంచి ఈడీ కార్యాలయానికి తరలించబోతున్నారు. తరలించిన తర్వాత రెగ్యులర్గా జరిగే ప్రాసెస్లోనే ఈడీ కస్టడీలో ఉన్న రోజులని కూడా అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అధికారులు విచారిస్తారు. ఇక సాయంత్రం సమయంలో కుటుంబ సభ్యులు కలిసేందుకు కూడా అవకాశం కల్పిస్తారు. ఇక ఇప్పుడు ఏదైతే సౌత్ గ్రూప్ సంబంధించి కీలకంగా ఉన్న కవితను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఫైనల్గా ఇంకా మిగిలిన ఏకైక వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి నార్త్ గ్రూప్లో అత్యంత కీలకంగా వ్యవహరించి అప్పటి వరకు 2021 ఫిబ్రవరి వరకు ముందు వరకు కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న ఈ ఢిల్లీ మద్యం పాలసీని ప్రైవేట్ పరం చేయడం ద్వారా 9,000 కోట్లకు పైగా లాభం చేకూరుతుందని ఇటు మద్యం సంబంధించి
ఎక్సైజ్ కమిషనర్ తో కూడిన ముగ్గురు బృందం ఒక నివేదికను సమర్పించింది. దాని తర్వాత మంత్రుల బృందం కూడా మంత్రులతో మరొక కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా వారు కూడా ఒక నెల రోజుల్లో నివేదికను తయారు చేసి అరవింద్ కేజ్రీవాల్కి ఇచ్చారు. తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకి పంపించారు. వీకే సక్సేనా 4 నెలలు ఆయన దగ్గర పెట్టుకుని ఆ 4 నెలల తర్వాత అరవింద్ కేజ్రీవాల్కి ఇచ్చి ఈ పాలసీని అమలు చేయాలని తెలిపారు. దానిలో భాగంగా కొన్ని కండిషన్స్ కూడా పెట్టారు. ఇక ఫైనల్గా 2022లో 2021, 2022 మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. తర్వాత ఈ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఢిల్లీ గవర్నమెంట్కి సంబంధించి నూతన చీఫ్ సెక్రటరీ వచ్చిన తర్వాత అవకతవకలు జరిగాయి, అవినీతి జరిగిందని ఆయన దృష్టికి వచ్చిన తర్వాత సిబిఐతో ఎంక్వైరీ చేయించారు. సిబిఐతో ఎంక్వైరీ చేసిన తర్వాత ప్రభుత్వ ఆదాయానికి ఖజానాకు గండి పెట్టే విధంగా ఈ మద్య పాలసీ రూపకల్పన చేశారని ప్రధానంగా ఇటు చీఫ్ సెక్రటరీ గుర్తించి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు కంప్లైంట్ చేశారు. వీకే సక్సేనాకు కంప్లైంట్ చేయడంతో వీకే సక్సేనా కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేయడంతో కేంద్ర హోంశాఖ కూడా దర్యాప్తు చేసిన తర్వాత ముందుగా సిబిఐ తర్వాత ఈడీ ముందుగా ప్రతి ఒక్కరు ఎవరైతే దీనిలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఎవరైతే జోన్లు పొందారో వారందరికీ నోటీసులు జారీ చేయడం, వారికి అనుగుణంగా వారితో ఎవరెవరితో వ్యాపార సంబంధాలు, వ్యాపార లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలు కొనసాగించారు వారందరికీ కూడా సిబిఐ నోటీసులు జారీ చేయడం, సిబిఐ కేసులో అరెస్ట్ చేయడం, తర్వాత మళ్ళీ ఈడీ అధికారులు కూడా అదుపులో తీసుకోవడం కూడా వరుసగా జరుగుతూ వచ్చింది. ఎట్టకేలకు మొత్తం అందరినీ అరెస్ట్ చేసిన తర్వాత ఫైనల్గా మిగిలిన ఏకైక వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్ కూడా కొద్దిసేపటి క్రితం ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇక్కడ నుంచి నేరుగా ఈడీ కార్యాలయానికి తరలించబోతున్నారు. ప్రియా, రైట్ శివ, అలాగే ఎప్పుడైతే కవితను అరెస్ట్ చేశారో ఆ తర్వాత ఇందులో ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తారని చెప్పి వచ్చే ఊహాగాన నేపథ్యంలో ఎట్టకేలకు ఇప్పుడైతే అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. అయితే ఇటీవలే సుఖేష్ చంద్రశేఖర్ తన లేఖలో కూడా కొన్ని అంశాలను పేర్కొన్నారు. ఏదైతే ఉన్నాయో ఇన్ని రోజులు మీరు వాటిని దాటేస్తూ వస్తున్నారు, సో ఇప్పుడు మొత్తానికి మీరు ఇరుక్కున్నారు, అందరూ అరెస్ట్ అవుతారు, ఏదైతే కోడ్ భాషలో ఏదైతే వాళ్ళు మాట్లాడుకున్నారో అవన్నీ కూడా బయటపడతాయి ఈ విచారణలో అని చెప్పి కూడా ఆయన కొన్ని అంశాలను ఆయన లేఖలో పేర్కొన్నారు. సో ఈ విచారణలో అవన్నీ బయటపడే అవకాశాలు ఉన్నాయంటారా? రైట్, డెఫినెట్గా ప్రియా, మీరు అన్నట్లు ఎగ్జాక్ట్గా 2 రోజుల ముందు మండోలి జైలు నుంచి సుఖేష్ చంద్రశేఖర్ మరొక సంచలన లేఖనైతే విడుదల చేశారు. ఇటు కవిత, అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరిని ఉద్దేశించి అక్కడ లేఖ రాశారు. కవిత ఇప్పటి వరకు ఎన్నో అబద్ధాలు ఆడారు, ఎన్నో రాజకీయాల ప్రలోభాలు, ఎన్నో డ్రామాలు ఆడటం వల్ల ఇప్పటి వరకు వేచి ఉన్నారు. ఎట్టకేలకు జైలుకు తరలి వచ్చే సమయం ఆసన్నమైంది. మీకోసం విలాసవంతమైన తీహార్ జైలు రాజ్భవనం లాగా సిద్ధంగా ఉంది, మీరు త్వరలోనే వస్తారు. ఈ సిబిఐ ఈడీ విచారణలో ఇద్దరం కలుద్దామంటూ కూడా ఇండైరెక్ట్గా కవితకు ఈ లేఖలో పేర్కొన్నారు. తర్వాత అరవింద్ కేజ్రీవాల్ గురించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు ఉన్న కింగ్ పిన్, అవినీతి రారాజు, గాడ్ ఫాదర్ ఆఫ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ను ఉద్దేశించి అక్కడ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజెంట్ మనతో ఢిల్లీ మేయర్ ఉన్నారు मैडम, एक जगह अभी अरविंद केजरीवाल को अरेस्ट किया, आप क्या बोल रहे हो? देखिए, मैं भी जाकर देखती हूँ, मुझे अभी न्यूज़ के माध्यम से ही पता लगा है कि अरेस्ट कर लिया गया है. और एक बार आप क्या बोलना चाहते हैं? अभी तक 9 बार ईडी विचार इन्वेस्टिगेशन का अटेंड नहीं हुआ था, आज हाईकोर्ट में भी अरेस्ट के लिए बोला था, क्या बोलना चाहते आप? देखिए, अभी 22 अप्रैल की डेट दी गई थी और कोर्ट का मामला था, तो इतनी जल्दबाजी भी क्या थी. एक डर और खौफ जो है वो पूरी बना हुआ है. और राजधानी दिल्ली जो हमारे देश की राजधानी है, उसमें मुख्यमंत्री के निवास के बाहर ऐसे पुलिस को लगाना, फोर्स को लगाना, गिरफ्तार करना बहुत शर्मनाक है. हाई लेवल फिर पता लगेगा, हाई लेवल मीटिंग्स होंगी तब पता लगेगा. మొత్తంగా చూసుకుంటే ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మేయర్ బొబెరాయ్ కూడా చెప్తున్నారు 22వ తేదీ వరకు కూడా సమయం ఉంది, కానీ ఇప్పుడు అరెస్ట్ చేయవలసిన అవసరం ఏమొచ్చిందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. అంటే హైకోర్టు నిన్న ఢిల్లీ హైకోర్టు ఈడీ సంబంధించి ఈడీ అధికారులకు 2 వారాల్లోగా దీనికి వివరణ ఇవ్వాలని కోరారు. 22వ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేశారు. కానీ ఈ లోపే అరెస్ట్ చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది, ఎంతమంది భారీ మొత్తంలో పోలీసులు ఎందుకు మోహరించాల్సి వచ్చిందంటూ కూడా చెల్లి ఒబ్బరే కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. నేను కూడా ఈ ప్రచార మాధ్యమాల ద్వారా మీడియా ద్వారానే తెలుసుకున్నాను. అంటే ఇప్పటి వరకు చెల్లి ఒబ్బరు ఎక్కడ ఉన్నారు, కొంత పని మీద బయటికి వెళ్ళి విషయం తెలిసిన వెంటనే మళ్ళీ అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి చేరుకుంటారు. అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించిన నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. అక్కడ నిరసన తెలియజేసిన పరిస్థితి కనిపిస్తోంది. మనం చూస్తున్నాం, ఇక్కడ నుంచి 200 మీటర్స్ లోనే అరవింద్ కేజ్రీవాల్ నివాసం కనిపిస్తోంది. ఇక్కడ భారీగా పోలీసులు మోహరించారు. ఎవరిని కూడా అటువైపు వెళ్లకుండా భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు.